వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొఫెషనల్ వైజ్గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్గా సొల్యూషన్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, న్యూమరాలజీ రిలేటెడ్గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చింది, ఎవరు అవునన్నా కాదన్నా. చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు, అట్లా అని చెప్పి లేదు అంటానికి లేదుగా. హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారుగా. అలానే ఎన్ని నాన్ సెన్స్ అన్నా, ఎవరు అన్ని అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ ఎలా ఉండబోతుంది, జాబ్ ఎలా ఉండబోతుంది, మ్యారేజ్ ఎలా ఉండబోతుంది. ఈవెన్ ఇఫ్ పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు, పిల్లలు ఉండొచ్చు, ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి. తర్వాత న్యూమరాలజీ. పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా? ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి. పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు, స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా, నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా? పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే, లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి, ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. అలానే సిగ్నేచర్ అనాలిసిస్, పామిస్ట్రీ చేయి చూసి చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను, చూసి వద్దులేమ్మ లేదు వెళ్ళండి ఎక్కువ కాలం అక్కడే ఉంటారు అని చెప్పేవచ్చు. వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, కట్టుకోవడానికి అవకాశం ఉంది, అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేవచ్చు. కొంతమంది 2 రూమ్లే కట్టుకుంటారు, వాళ్ళ స్తోమతను బట్టి అలా కూడా చెప్పేయచ్చు. అలా చెయ్యి చూడవచ్చు. ఫేస్ రీడింగ్, ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు. అలానే మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవరైనా ఎట్టయినా బతికిపోతారు, పెళ్ళి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది. సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. బాగుంటే లైఫ్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, పిలిచే విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్ ఇన్ని విధాలు చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని. ఇన్ని చెప్పాలా, ఇంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, అనారోగ్య సమస్యలు పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ కొన్ని ఎప్పుడు వెంటాడే కొన్ని సమస్యలు ఉంటాయి. అది లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇంకా క్యూర్ అవ్వదేమో అన్న స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా గివప్ ఇచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హెల్త్ రిలేటెడ్గా ఎలా చెప్తారు న్యూమరాలజీలో? అండ్ మీరు ఏదైనా చూసిన సక్సెస్ స్టోరీస్లో ఒకటి చెప్తారా మాకోసం? హెల్త్ ఈజ్ ద వెల్త్. ఈ రోజున ప్రతి వాళ్ళు హెల్త్ గురించి రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదే హెల్త్ ఉంటే ఏదో ఒక విధంగా బతికిపోవచ్చు. అసలు హెల్తే లేకపోతే మనం అసలు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి కర్నూలు నుంచి వాళ్ళ పాప 21 ఏళ్ల పాప కోమాలోకి వెళ్ళిపోయింది. అమ్మాయి ఏజ్ కూడా ఎంత, 21 years. కోమాలోకి వెళ్తే ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక అటెండర్. ఆ అమ్మాయిని కోమాలో ఉంచి జ్యోతిష్యం చెప్పించుకుందామని ఎవడు రాడుగా. అసలే అమ్మాయి కోమాలో ఉండి ఇవాళ రేపా అనేటువంటి బాధల్లో ఉంటే అక్కడ ఉంచి ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, సార్ ఇలా లాస్ట్ స్టేజ్లో ఉంది మా పాప, ఎవ్వరూ వదిలిపెట్టరు, అయినా కానీ వదిలిపెట్టి వచ్చాను,
అంటే మీ మీద ఎంత నమ్మకంతో వచ్చాను అంటే ఆయనకి కూడా ఒక నమ్మకం ఉండాలి కదా. అవునవును. ఒక 20 లక్షల రూపాయలేమో డాక్టర్స్ తీసేసుకున్నారండి ఇప్పటివరకు. ఇంకొక 20 లక్షల రూపాయలేమో మీలాంటి వాళ్ళు తీసేసుకున్నారు. మా లాంటి వాళ్ళు ఉంటారుగా, హోమాలని ఇక ఆరోగ్యం బాగాలేదంటే ఇక దొయ్యటమే. బందిపోట్లు ఏం దోస్తారమ్మా, అక్కడ ఉన్న వారికి తీసుకొని వెళ్తారు. మాలాంటి వాళ్ళు అయితే అప్పులు కూడా చేయించాలా దోస్తారు. ఫలానా హోమం చేస్తాను, ఫలానా అది చేస్తాను, ఫలానా ఇది చేస్తానని ఇక వాడు అప్పులు పాలైపోవాల్సిందే. మీరే ఇట్లా చెప్పుకుంటున్నారు భలే, అసలు ఇలాంటి అప్పులు అయిపోవటం. ఇక 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 వెళ్ళి కలిసావా, ఇప్పుడు ఏందో తెలుసా, వాళ్ళకి ఎప్పుడో నెలకు ఒకటి అమ్మ వచ్చేది క్లయింట్. వాడికి పెద్ద ఆఫీసు అన్నీ ఉంటాయి. మరి ఆఫీసు వాడి ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంతా వాడి దగ్గర నుంచే పొందాల్సిందే. ఇప్పుడు నాకంటే కొన్ని వందల మంది క్లయింట్లు కాబట్టి అది వేరు. ఇప్పుడు లేనివాడికి ఏముంది, ఏదో బోర్డు చూసి ఎవడన్నా వచ్చాడా అనుకో సచ్చాడే. ఇక ఎందుకని వాడికి అంతా వాడి లైవ్లీహుడ్ అంతా ఆడి మీద. అదే అంతకుముందు ఒక సామెత ఉండేది, ఎవరన్నా ఒకళ్ళు కేసు పెట్టుకొని ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఇక ఆడి జీవితం అంతా కేసు అలా కంటిన్యూ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన బతికినంతకాలం ఇక అలానే చేస్తుంటారని చెప్పుకునేవాళ్ళు. అలా అయిపోయింది ఇది కూడా. అలా ఒక 20 లక్షల రూపాయలు వీళ్ళు తీసుకున్నారండి, హోమాలు అవి జపాలని. నా దగ్గర మీరు ఇప్పుడు నన్ను కొట్టినా నా దగ్గర రూపాయి లేదు. కాబట్టి ఇది నా కూతురు పరిస్థితి అని ఫోటో ఉండేదిగా, ఫోటో చూపించి మీరేమన్నా చేయగలిగితే చెయ్యండి, లేకపోతే లేదు, మేమిద్దరికి ఆశలు వదులుకొని వచ్చేసామండి అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, సరే అయ్యా మీ దగ్గర కనీసం పెద్ద ఫోన్ అయితే ఉంది కదా అని ఆ అమ్మాయికి సంబంధించిన జాతక చక్రంలో రెమెడీస్ చేసి, మన రెమెడీస్ ఎంత ఉంటాయి అమ్మా, మ్యాక్సిమం 10 రూపాయలు 20 రూపాయలు, మహా అయితే 100 రూపాయలు లోపు, చాలా మినిమల్ బడ్జెట్, మహా అయితే 100 రూపాయలు. అసలు 99 రూపీస్ అయితే దాటదు నాకు తెలిసి, మ్యాక్సిమం వేసుకున్నా ఒక 100 రూపాయలు. అలాంటి రెమెడీస్ చేసి ఆ అమ్మాయి నేమ్లో కరెక్షన్స్ చేసి అన్నీ చేసి, అదంతా ఎంతవరకు చేశాను, నా లెవెల్లో. భగవంతుడి ఆశీర్వాదం కూడా కావాలి కదా, దాంతోపాటు ఎవరు కావాలమ్మా, మన సబ్జెక్ట్తో పాటు మన సైన్స్తో పాటు ఎవరు కావాలి, భగవంతుడి ఆశీర్వాదం కావాలి. కాబట్టి వాళ్ళ ఫోన్లో గురుచరిత్ర 45వ అధ్యాయం డౌన్లోడ్ చేసి, అది ఫ్రీనేగా, మీకు పోయిందేముంది, దానికి కోట్లే ఉంది, లక్షల వసూలు చేయక్కర్లా, చేసి ఆ అమ్మాయి దగ్గర కంటిన్యూస్ ఛార్జింగ్ పెట్టి, ఆ అమ్మాయికి ఇప్పుడు డాక్టర్లు ఒప్పుకుంటున్నారమ్మా ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు, సర్జరీ టైంలో కూడా కొంతమంది పెట్టుకుంటున్నారమ్మా, ఒప్పుకుంటున్నారు. కాబట్టి అలా పెట్టండి, అలా పెట్టి ఇలా నేను చెప్పినట్టు చేయండి. మీ అమ్మాయి భగవంతుడి దయ వల్ల, నా వలన కాదమ్మా, నేనంతా నా స్థాయి అంతా, భగవంతుడి దయ వలన తప్పనిసరిగా మంచి జరుగుతుందండి అని చెప్తే 24 డేస్కో 25 డేస్కో అమ్మాయిలో చలనం వచ్చింది. 40 డేస్ కల్లా, అదే మండలం అంటారు కదా భగవంతుడి దానిలో చెప్పాలంటే, మండలంలో కల్లా అమ్మాయి లేచి కూర్చుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిగెత్తుతుందని నేను చెప్పనమ్మా, అబద్ధాలు నాకు వద్దమ్మా. పరిగెత్తి ఏం చేయాలమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి తన పని తాను చేసుకుంటుంది. అదే వేరే వాడు అయితే చెప్పేసాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఒలింపిక్స్లో పాల్గొందని. ఒలింపిక్స్లో పాల్గొనలేదమ్మా, ఒలింపిక్స్లో పాల్గొనలేదు, ఆ అమ్మాయి ఏమి చేయలేదమ్మా. ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకుంటుంది. చివరికి నాకు వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి, వాళ్ళ అమ్మ ఇలా మనస్ఫూర్తిగా చేతులెత్తి ఇలా నమస్కారం పెట్టినటువంటి ఫీజు ఇచ్చారమ్మా. అది నా జన్మకి, నా ఒకవేళ నెక్స్ట్ జన్మ ఉంటే ఆ నెక్స్ట్ జన్మకి సరిపడా కంప్లీట్ ఫీజు ఇచ్చారమ్మా. అలా ఇచ్చి అలా చేశారు. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కొన్ని వందలు ఉన్నాయి. నేను మీ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడమ్మా జస్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు హెల్త్ బాగోక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బందులు పడుతుంటే చాలా మంది దగ్గర తిరుగుంటారు మీరు, నేను కాదన్నా, వాళ్ళు తిరిగారుగా, అలా అందరి దగ్గర తిరుగుంటారు. అందరితో పాటు ఈడు కూడా ఒకడు అనుకోండి, ఒకే ఒక్క ప్రయత్నం చేయండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇస్తా. అప్పటికి కూడా రాలేదంటే ఇంకా భగవంతుడి యొక్క కోర్టులో కూడా రాదు అని డిసైడ్ అవ్వండి. ఒక్క ప్రయత్నం. అసలు మీకు ఏ విధంగా నుండి రుణం లేకపోతే ఈ వీడియోనే మీరు చూడరు. మీకు అంటూ మీ అమ్మాయికి, మీ బాబుకో మీ అమ్మాయికో హెల్త్ ప్రాబ్లం రికవర్ అవ్వాలని రాసి పెట్టి ఉంటేనే మీరు ఈ వీడియో చూశారు.
చూసి ఇదంతా అంతమందిని చూడలేదు, ఎన్ని హోమాలు చేయించలేదు అని వదిలేమోకండి. ఎందుకంటే నేను మీకు మిమ్మల్ని దొయ్యను. నా ప్రయత్నం ఒకటి చేస్తా, ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అవుతారు. మీ పిల్లలు, మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో ఉంటారు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.